నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయండి వెల్లడించిన జిల్లా కలెక్టర్ మరియు రిటర్నింగ్ అధికారి హరినారాయణన్. సైబర్ క్రైమ్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలను అవగాహన పరచాలి. సైబర్ క్రైమ్ నేరాలలో గల రికవరీ డబ్బును అతి త్వరలో రికవరీ చేసి బాధితులకు అందజేయాలి. నెలవారీ ధైర్య సమీక్ష కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి. జగనన్న కాలనీ లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతంలో ఇంటికి 2 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 1.5 సెంటు ఇవ్వాలి. సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు. వార్తల్లోని వివరాలు. మన దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా శ్రామికులు ఆధారపడి జీవిస్తున్న వృత్తి చేనేత రంగం మాత్రమేనని, అద్భుతమైన ఆకర్షణీయమైన చేనేత వస్త్రాలు ధరించి చేతలను ఆదుకుందామని మంత్రి ఆర్కే రోజా పిలుపునిచ్చారు. మా నగిరిలో దొరుకుతాయి నగిరి కాటన్. సో రాబోయేది సమ్మరు. సో ఇలాంటి కాటన్ శారీస్ కట్టుకుంటే చూడటానికి రిచ్ గా ఉంటుంది, కంఫర్ట్ గా ఉంటుంది. కలర్స్ కూడా చూడండి, చాలా కలర్స్ ఉన్నాయి, మంచి డిజైన్స్ ఉన్నాయి. నేనైతే ఎప్పుడు కాటనే కట్టుకుంటాను. సో ట్రెడిషనల్ గా ఉంటుంది, కంఫర్ట్ గా ఉంటుంది అండ్ రిచ్ లుక్ కూడా ఉంటుంది. నగిరి కాటన్. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ మరియు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు పట్టభద్రుల ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరినారాయణ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం రిటర్నింగ్ అధికారి ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలోని ఎన్నికల ఏఆర్ఓలైన డిఆర్ఓలు, ఆర్డీఓలతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ మార్చి 13న జరుగు ఎన్నికల నిర్వహణకు నిర్దిష్ట ప్రణాళికలతో ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి ఎటువంటి తప్పులకు తావు లేకుండా పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరమైన సెక్టరల్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బంది, కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు. పోలింగ్ స్టేషన్లలో అవసరమైన సదుపాయాలను కల్పించాలని, ఆర్జీఓలు ప్రతి పోలింగ్ స్టేషన్ ను పరిశీలించాలని, పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన నెంబర్ను పెయింటింగ్ చేయించాలని, విద్యుత్ సౌకర్యం ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. మార్చి 9వ తేదీ నాటికి పోలింగ్ నిర్వహణకు అవసరమైన సామగ్రిని మొత్తం సిద్ధం చేయాలని, బ్యాలెట్ బాక్సుల నాణ్యతను ఖచ్చితంగా ఆర్జీఓలు పరిశీలించాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద బందోబస్తు ఏర్పాట్లకు సంబంధించి పోలీసు వారితో సమన్వయం చేసుకుని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు టీచర్స్ కాన్స్టిట్యున్సీకి ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియ మొదలైంది. 16న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నిన్న 27న వచ్చేసి ఈ యొక్క క్యాండిడేట్స్ అంతా కూడా ఫైనల్ చేసుకోవడం అనేది జరిగింది. మనకు ఏదైతే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఉందో 22 క్యాండిడేట్స్ వచ్చేసి ఫైనల్గా క్యాండిడేట్స్ వచ్చేసి కంటెస్టింగ్లో ఉన్నారు. అదేవిధంగా మనకు టీచర్స్ కాన్స్టిట్యున్సీకి 8 క్యాండిడేట్స్ కంటెస్టింగ్లో ఉన్నారు. మనకు గ్రాడ్యుయేట్స్కి సంబంధించి 453 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 3,81,000 మంది ఓటర్లు పార్టిసిపేట్ చేస్తారు. అదేవిధంగా టీచర్స్కు సంబంధించి 176 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 27,600 మంది ఓటర్స్ ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ ఎలక్షన్కు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు కూడా, ఎలక్షన్కు కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా, బ్యాలెట్ బాక్సెస్ అవనివ్వండి, ఇతర మెటీరియల్ అంతా కూడా రెడీ చేయడం అనేది జరుగుతుంది. అది మాత్రం కాకుండా పోలింగ్కు పార్టిసిపేట్ చేయాల్సినటువంటి పోలింగ్ స్టాఫ్ కూడా ఎంపిక చేసి వాళ్ళ ఆర్డర్స్ని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో వచ్చేసి ఈ వెబ్కాస్టింగ్ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. మనకు మార్చి 13న పోలింగ్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ప్రతి జిల్లాలో 6 జిల్లాల్లో ఈ యొక్క పోలింగ్ జరుగుతుంది. ప్రతి జిల్లాలో కూడా ఆ యొక్క కలెక్టర్ మరియు జిల్లా ఎలక్షన్ అధికారి నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో మంగళవారం ఎస్పీ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కాన్ఫరెన్స్ హాల్ నందు నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ పెండింగ్ లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, మర్డర్, డికాయిటీ, రాబరీ, ప్రాపర్టీ, వాహనాల దొంగతనం, మిస్సింగ్, చీటింగ్, 102 సిఆర్పిసి, ఐటీ యాక్ట్ కేసులు, సైబర్ నేరాలు మరియు ఇతర కేసులను సమీక్షించారు. పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలు, ప్రస్తుత కేసుల స్థితిగతులు, నమోదైన కేసుల్లో నేరస్తుల అరెస్ట్, కేసు దర్యాప్తు తీరుతెన్నెలపై సంబంధిత పోలీసు అధికారులతో ఆరా తీసి కేసుల ఫైల్స్, రికార్డ్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల ఛేదింపునకు మరియు పరిష్కారానికి, నేర నియంత్రణకు దోహదం చేసే పలు సూచనలు మరియు మెలకువలను అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇతర క్రైమ్లతో పోలిస్తే సైబర్ క్రైమ్ నేరాలు ప్రతి ఏటా 14% పెరుగుతున్నాయని, ఇంకా చాలా సైబర్ నేరాలు పోలీస్ స్టేషన్లో నమోదు కావటం లేదని, దానికి కారణం చాలా ఉన్నాయని పేర్కొన్నారు. నగదు తక్కువ పోవటం వల్ల అనవసరంగా ఎందుకు దానికి కేసు పెట్టడం అని ఆలోచించి ముందుకు రావటం లేదని, సైబర్ క్రైమ్ ద్వారా ఎక్కువ నగదు పోగొట్టుకున్నప్పుడే కేసు నమోదు చేస్తున్నారని తెలిపారు. తక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ మొత్తం వస్తుందనే ఆశ చూపించడం, డబ్బులు కడితే ఉద్యోగం ఇస్తామని మోసం చేసి పలు దఫాలుగా ఎక్కువ నగదు తీసుకోవటం, పార్ట్ టైం ఉద్యోగాలు ఇప్పిస్తామని వాట్సాప్ గ్రూపులలో మెసేజ్లు పంపించడం, ఇలా చాలా రకాలుగా సైబర్ మోసాలకు లోనవుతున్నారని తెలిపారు. జగనన్న కాలనీ లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, డిపాజిట్ చెల్లించిన లబ్ధిదారులకు టిడ్కో గృహాలను స్వాధీనం చేయాలని, గ్రామీణ ప్రాంతంలో కనీసం ఇంటికి 2 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 1.5 సెంటు ఇవ్వాలని, మార్చి నెల 2వ తారీఖున విజయవాడలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు గోడ పత్రికలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలో నిరుపేదల ఇండ్లు నిర్మాణం చేపట్టడాన్ని సిపిఐ పార్టీగా అభినందిస్తున్నాం. కానీ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న 1,80,000 చాలటం లేదని, ప్రస్తుతం పెరిగిన సిమెంటు, స్టీలు, ఇసుక, ఇటుక చివరికి నీళ్లు కూడా కొనే పరిస్థితుల్లో ఉందని, ఇలాంటప్పుడు ప్రభుత్వం ఇచ్చే 1,80,000 రూపాయలు ఎక్కడికి చాలుతుందని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. గతంలోని ప్రభుత్వాలు 3 సెంట్లు, 2 సెంట్లు ఇస్తూ ఉంటే, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు భూమి, పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు ఇవ్వటం ఎంతవరకు న్యాయమన్నారు. అలాగే గత ప్రభుత్వంలో అర్హత గల లబ్ధిదారుల వద్ద డిపాజిట్లు వసూలు చేసి గృహాలు ప్రభుత్వం నిర్మించిందని, డిపాజిట్లు చెల్లించిన లబ్ధిదారులకు టిడ్గో గృహాలను స్వాధీనం చేయాలని, జగనన్న కాలనీలో మౌలిక వసతులైన సీసీ రోడ్లు, మురికి కాలువలు, నీటి కొలాయిలు, వీధి లైట్లు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మార్చి 2వ తారీఖున విజయవాడ మహానగరంలో మహాధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ధర్నాకు చిత్తూరు జిల్లాలోని జగనన్న కాలనీ లబ్ధిదారులు, పార్టీ కార్యకర్తలు 1వ తేదీన తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి విసి గోపీనాథ్, సిపిఐ నాయకులు దాసరి చంద్ర, విజయ్ గౌరి, జమీల్ అభి తదితరులు పాల్గొన్నారు. సిమెంట్ రేట్లు, ఇసుక రేట్లు, స్టీల్ రేట్లు, కనీసం చివరికి నీళ్లు కూడా కొనే పరిస్థితి ఇక్కడ ఉంది. ఈ పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీ లబ్ధిదారులకు, నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని, ఏదైతే గత ప్రభుత్వంలో టిడ్కో ఇండ్లు నిర్మించారు, టిడ్కో ఇండ్ల కోసం లబ్ధిదారులు డిపాజిట్లు కూడా కట్టడం జరిగింది. ఏదైతే డిపాజిట్లు లబ్ధి కట్టారో ఈ లబ్ధిదారులకంతా కూడా టిడ్కో ఇండ్లని వెంటనే స్వాధీనం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు ఇవ్వాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. దానికోసమే 2వ తారీఖున ఈ నెల మార్చి 2వ తారీఖున విజయవాడ మహానగరంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ యొక్క మహాధరణ చేపట్టడం జరిగింది. వెంటనే ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ ప్రభుత్వం దిగివచ్చి లబ్ధిదారులకి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని, టిడ్కో ఇండ్లు స్వాధీనం చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో మీరు ఇస్తున్నటువంటి ఇంటి స్థలం పెంచాలని కూడా డిమాండ్ చేస్తూ 2వ తారీఖున జరిగినటువంటి ఈ మహాధర్నాకి చిత్తూరు జిల్లా నుంచి కూడా లబ్ధిదారులు పెద్ద ఎత్తున తరలి రావాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము పిలుపునిస్తూ ఆ యొక్క ధర్నాన్ని జయప్రదం కాంక్షిస్తూ ఈ రోజు ఇక్కడ చిత్తూరులో కూడా ఈ యొక్క పోస్టులను కూడా విడుదల చేయడం జరిగింది. మంగళవారం రామచంద్ర పుష్కరిణి వద్ద తిరుపతి ట్రాఫిక్ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిరుపతి నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కొరకు దాతలు అందజేసిన 75 నూతన ఐరన్ బ్యారికేడ్స్, స్టాప్ బోర్డులను జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి చేతుల మీదుగా తిరుపతి ట్రాఫిక్ పోలీస్ కి అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి నగరం రోజురోజుకి విస్తరిస్తున్నందున అదే సమయంలో జనాభా పెరగడంతో పాటు వాహనాల వాడకం కూడా పెరగడంతో నగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోందని తెలిపారు. తిరుపతి మహాపుణ్యక్షేత్రం అయినందువలన నిత్యం తిరుమలకు వచ్చే భక్తుల వాహనాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతుందని తెలిపారు. సరాసరి రోజుకి 20,000 వాహనాల రాకపోకల నిర్వహణ జరుగుతుందని, ఇటువంటి పరిస్థితుల్లో తిరుపతి పట్టణ ట్రాఫిక్ నిర్వహణ నియంత్రణ చాలా కష్టతరంగా మారుతోందన్నారు. ఇందులో భాగంగా తిరుపతి పట్టణం నందు ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థలైన కాంచీపురం పెరుమాల్ సిల్క్స్, శుభమస్తు షాపింగ్ మాల్ వ్యవస్థాపకులు అధినేతలైన బయ్యా శ్రీనివాసులు, బయ్యా రవికుమార్ సుమారు 5 లక్షల రూపాయలు విలువ చేసే 50 ఐరన్ బ్యారికేడ్స్, 100 స్టాప్ బోర్డ్స్ మరియు ప్రముఖ నగల దుకాణం జిఆర్టీ జ్యువెలరీస్ సంస్థ చైర్మన్ రాజేంద్రన్, మేనేజింగ్ డైరెక్టర్లు అనంత పద్మనాభం, రాధాకృష్ణన్ సుమారు 2 లక్షల రూపాయలు విలువ చేసే 25 ఐరన్ బ్యారికేడ్స్ ను సేవా దృక్పథంతో సమాజ సామాజిక బాధ్యతలో భాగంగా తయారు చేయించి అందించడం జరిగిందన్నారు. తిరుపతి పట్టణ అభివృద్ధికి సహకరించి బ్యారికేడ్స్ ను అందించిన వారికి పోలీసు శాఖ పట్టణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. దాతలు ఇలా ముందుకు వచ్చి బాధ్యత గుర్తించి సేవాభావంతో ముందుకు రావటం వలన పోలీసు వారు మరింత బాధ్యతగా ప్రజలకు సేవ చేయడానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ కులశేఖర్, ట్రాఫిక్ డీఎస్పీలు కాటమరాజు, విజయశేఖర్, ట్రాఫిక్ సిఐ భాస్కర్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐలు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ఆయా సంస్థల సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన తిరుపతి పట్టణంలో రోజు రోజుకి ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతున్నది. మన తిరుపతి జనాభా పెరుగుతుంది, అలాగే వెహికల్స్ యూసేజ్ ఆఫ్ వెహికల్స్ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ అది కూడా పెరుగుతున్నాయి. అలాగే నిత్యం తిరుమలకు వచ్చే భక్తులు డైలీ 20,000 వెహికల్స్ అప్ డౌన్ జరుగుతున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది చాలా కష్టంగా మారుతుంది. సో ట్రాఫిక్ మేనేజ్లో భాగంగా మనకి రకరకాల ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ, మన బ్యారికేడ్స్ కానీ, ఇంకా ఇతర వ్యవస్థలన్నీ కూడా మెరుగుపరుస్తున్నాం. మనం మున్సిపాలిటీ అథారిటీస్తో కలిపి ఎన్హెచ్ వాళ్ళతో కలుపుకొని ఇవన్నీ కూడా ఆల్ ఫెసిలిటీస్ ఫర్ ఈజీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేస్తున్నాం. ఇందులో భాగంగా మనకి తిరుపతి పట్టణంలో ఉన్న శుభమస్తు షాపింగ్ మాల్, అలాగే కాంచీపురం పెరుమాల్ షాపింగ్ మాల్ వాళ్ళ అధినేతలైన శ్రీనివాసులు గారు మరియు రవికుమార్ గారు వాళ్ళు సిఎస్ఆర్ కింద తిరుపతి ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం మనకి 50 ఐరన్ బ్యారికేడ్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే జిఆర్టీ జ్యువెలర్స్ తిరుపతి శాఖ వాళ్ళు కూడా 25 బ్యారికేడ్స్ ఇవ్వడం జరిగింది. వీటి ద్వారా మనకి ఎఫెక్టివ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ జరుగుతుంది. ఎక్కడైనా కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కానీ, సర్కిల్స్ దగ్గర కానీ, ఎక్కడైతే 1 వే పెట్టాలనుకున్నామో అక్కడ హెవీ వెహికల్స్ రాకుండా చూసుకోవడం, యాక్సిడెంట్స్ ప్రివెన్షన్, ఇవన్నీ కూడా బ్యారికేడ్స్ ఉపయోగపడతాయి. సిఎస్ఆర్ కింద వాళ్ళు సామాజిక దృక్పథంతో పోలీస్ శాఖకి ఇవి డొనేట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి కూడా అభినందనలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇంకా సిఎస్ఆర్ కింద పట్టణాభివృద్ధి కోసం తోడ్పడాలని వాళ్ళని కూడా విన్నవించుకుంటున్నాం. తిరుపతిలో జీవో నంబర్ 22A రద్దు చేసి భూముల రిజిస్ట్రేషన్ను యథావిధిగా కొనసాగించాలని తిరుపతి మాజీ శాసనసభ్యురాలు సుగురమ్మ డిమాండ్ చేశారు. తిరుపతిలోని జీవో నెంబర్ 22A అమలు చేస్తూ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేయటాన్ని నిరసిస్తూ మంగళవారం తిరుపతి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ ధర్నా నిర్వహించింది. జీవో నెంబర్ 22A పత్రాలను తగలబెట్టారు. ఈ కార్యక్రమానికి తిరుపతి మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ, టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి నగరంలో జీవో నెంబర్ 22A ప్రకారం భూముల రిజిస్ట్రేషన్లు, క్రయ విక్రయాలు నిలిపివేయటాన్ని వారు తీవ్రంగా ఖండించారు. భూముల రిజిస్ట్రేషన్ ఆపివేయటం కారణంగా అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడడంతో పాటు కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో నెంబర్ 22A రద్దు చేసి భూముల రిజిస్ట్రేషన్లు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలే ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మరి తిరుపతి నగరంలో ఈ రోజున ప్రతిదీ నిషేధించడం, ప్రతిదీ మరి జీవో తీసుకొచ్చి వెంటనే రద్దు చేయడం, మళ్ళా నాయకులు వాళ్ళ దగ్గరికి పిలిపించుకోవడం, మరి వారిని సర్దుబాటు చేయడం, మరి వసూలు చేసుకోవడం, మరి వారిని రైట్ రాయల్గా ఇది మీ భూమి అని చెప్పడం ఎంత మాత్రం సమంజసమని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అదే కాకుండా ఈ రోజున ఈ తిరుపతి నగరంలో ఉన్నటువంటి టీటీడీ భూములని కానీ, ఎండోమెంట్ భూములని కానీ ఈ రోజున మరి మనం చూస్తున్నాం. బుగ్గమట్టం జాగాలని కానీ, గాలిగోపురం మఠం జాగాల్లో అంతా కూడా ఈ రోజున వరదరాజ నగర్ అయితేనేమి, సాయినగర్ పంచాయతీ అయితేనేమి, రాఘవేంద్ర నగర్ అయితేనేమి, ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ తాతాయగుంట ఏరియా అయితేనేమి, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఎండోమెంట్ భూమో లేకపోతే టీటీడీ భూములు అని వాళ్ళు 22A పెట్టేసి మరి రిజిస్ట్రేషన్లు రద్దు చేసి
ప్రజలు నివసిస్తున్నటువంటి ఇల్లు కూడా కొనుక్కొని వాళ్ళు డబ్బిచ్చి కట్టుకొని నివసిస్తుంటే కూడా ఇది నా భూమో కాదో అనేటువంటి గందరగోళ పరిస్థితిలో పడేసినటువంటి ఈ ప్రభుత్వం, ఈ నాయకులు వెంటనే 22A జీవోను రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వాళ్ళ భూములు అయితే వాళ్ళని కోర్టులో తేల్చుకోమనండి, నోటీసులు ఇవ్వమనండి. నోటీసు ఏమీ లేకుండా రాత్రికి రాత్రే జీవోలు ప్రకటించి ప్రజలను గందరగోళ పరిస్థితుల్లో పడేసి మళ్ళా వాళ్ళే సముదాయించి వెన్నబూసి మళ్ళా డబ్బులు వసూలు చేసుకొని ఈ రోజున పర్మిషన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి వాస్తవం కాదా ఈ తిరుపతి నగరంలో అని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానివ్వండి, ఎవరైతే అధికారికంగా పరిపాలన గావిస్తున్నారో వాళ్ళందరూ కూడా వెంటనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 22 జీవోను రద్దు చేపించాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉందనేసి కూడా ఈ ప్రభుత్వాన్ని, ఈ తిరుపతి నగరంలో ముఖ్యంగా ఉన్నటువంటి నాయకులను కూడా హెచ్చరిస్తూ, తప్పకుండా ఈ 22A జీవో కనుక రద్దు చేయకపోతే ప్రజలే ఉద్యమించి మీ ఇళ్లపైకి, మీ ఆఫీసులను కూడా ధ్వంసం చేసి నోరు కొట్టుకొని ఏడ్చే పరిస్థితి వస్తుందనేసి కూడా ఈ నాయకుల్ని, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 22Aను వెంటనే నిలుపుదల చేయాలని కోరుతూ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుపతి నగరంలోని 3000 ఎకరాల భూములకు ఎటువంటి రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 22Aను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులకు జీవో 22A వ్యాపారపరంగా వరంలాగా మారిందని తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వెంటనే చొరవ తీసుకుని జీవో నెంబర్ 22Aను నిలుపుదల చేసి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో త్వరలోనే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది. ఏ రోజు ఏ ఆదేశం వస్తుందో, ఏ ప్రజల మీద దాడి జరుగుతుందో అర్థం కాని దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నెలకొని ఉంది. దాంట్లో భాగమే ఈరోజు తిరుపతి ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడి. 3000 ఎకరాల భూముల్ని రిజిస్ట్రేషన్లు చేయడానికి వీల్లేదు అని చెప్పి 22A కిందన ఒక ఆదేశం ఈ ప్రభుత్వం ఇచ్చిందనంటే ఈ ప్రజల పట్ల ఎంత బాధ్యత రాహిత్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తిరుపతి నగరంలో ఉన్నటువంటి 3000 ఎకరాలు అన్న తర్వాత ఇంకేముంది? 3000 ఎకరాలంటే ఏమన్నా సాదాసీదాగా ఉంటుందా? మొత్తం ప్రజలందరినీ తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసే నిర్ణయం ఇది. ఏళ్ల తరబడి కూడా కాదు, తరతరాలుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క హక్కుని కాలరాచే పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో 781 జీవో వస్తే ఇదే నాయకులు మాతో పాటు కలిసి పోరాటంలో పాల్గొన్నారు. ఈరోజు వాళ్లే ఈ భూముల మీద నిషేధం తెస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు, నేను ముఖ్యమంత్రి కార్యాలయంతో మాట్లాడాను, ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వాళ్ళతో మాట్లాడినాను, టీటీడీ అధికారులతో మాట్లాడినాను. టీటీడీ అధికారులు స్వయంగా ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు అని చెప్పి ఆయన ఒక లెటర్ని రిలీజ్ చేశారు, వివరణ కూడా రిలీజ్ చేశారు. ఈ లేఖలో ఏముందంటే వీటిని అబేయన్స్లో పెట్టమని చెప్పి టీటీడీ జేఈఓ గారు, ఈఓగా ఉండగా జేఈఓ గారు లెటర్ రాయడం ఏంది? టీటీడీ ఈఓ హైయెస్ట్ అథారిటీ టీటీడీలో, టీటీడీ ఈఓ గారు లేఖ రాయలా. ఆయన కింద ఉన్నటువంటి జేఈఓ గారు రాసినటువంటి లేఖ ఏంటంటే ఉపసంహరించమని కాదు, అబేయన్స్లో పెట్టమని చెప్పి. అంటే ఈ లేఖ వల్ల తిరుపతి ప్రజలందరికీ ఉపశమనం వచ్చేసినట్ట. ఈరోజు టీటీడీ వెనక్కి తగ్గిందని చెప్పి స్క్రోలింగ్ ఇస్తూ ఉన్నారు. దీంట్లో ప్రైవేటు వ్యక్తుల భూములు ఉన్నాయనే విషయం మాకు తెలియదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇవన్నీ తెలియకుండా జరిగిందని అనుకోవాలా? 3000 ఎకరాల భూముల మీద నిషేధం పెడుతుంటే ఈ ప్రభుత్వం ఎవరితో సంప్రదించకుండా, మాట్లాడుకోకుండా దీన్ని ఒక వ్యాపార కార్యక్రమంగా తీసుకున్నారు. 22A అనేది వైసీపీ నాయకులకి ఒక వరంగా మారిపోయింది, డబ్బుల సంపాదనకి ఇది ఒక మార్గంగా మారిపోయింది అనే విషయాన్ని చాలా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. జాతీయ సైన్స్ దినోత్సవం పిచ్చాటూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా జరిగింది. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా క్లస్టర్ పరిధిలోని పాఠశాలల విద్యార్థులందరికీ వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రత్యేకంగా సైన్స్ చిత్రపటాలను ముగ్గులుగా, రంగవల్లులుగా వేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు యుగంధర్ రాజు మాట్లాడుతూ సైన్స్ మానవాళి పురోగతికి మారుపేరని, శాస్త్ర సాంకేతిక కారణాలలో భారతదేశం గణనీయమైన కృషి చేసిందని,
పూర్వం మునులు ఋషులు సైన్స్ గురించి నిగూఢంగా పురాణాలలో గ్రంథంలో నిక్షిప్తం చేశారని, అప్పట్లో మీడియా లేని కారణంగా వారికి తగిన గుర్తింపు లభించలేదని తెలిపారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన నమూనాలలో మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రధానోపాధ్యాయులు యుగంధర్ రాజు చేతుల మీద బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సైన్స్ టీచర్స్ సుబ్రహ్మణ్యం, రుద్రమూర్తి, షణ్ముగం, ఆదిశెల్వి, సౌజన్య, రవి, అమ్ములు తదితరులు పాల్గొన్నారు. ఈ స్కూల్లో సైన్స్కి, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవ్వడానికి కూడా, ఇంక్లూడింగ్ మన వంటగది కూడా 4 రూముల్ని ల్యాబ్కు పెట్టేదానికి కూడా నేను రెడీ అయ్యాను. ఒక్కరు క్లాప్స్ ఇలా మీరు కేవలం సార్ వాళ్ళు కష్టం ఉంది, మీ సార్ వాళ్ళు చేయగలిగేది కష్టమే చేయగలుగుతారు. అలాగ నిర్ణయం తీసుకోలేరు, ఇంప్లిమెంట్ కూడా చేయరు. నా ఉద్దేశం కూడా అదే. 2 అనే నేను ఇప్పుడు దాన్ని 4 పెంచుతున్నాను సార్, 4గా డివైడ్ చేస్తున్నాను. అమ్ములు ఇదేవా ఏమి ఇస్తున్నానో నువ్వు రూమ్ అడగద్దు. నిజం ఇది, నిజం. కరెక్ట్గా మార్చి 15కి ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడు ఇందాక చూసాం మనం 6వ తరగతి. పాపం 6వ తరగతి కష్టపడినారు. ఇప్పుడు ఈ సైన్స్ టీచర్లు అంతా కూడా కష్టపడినారు. సార్ వాళ్ళ స్థానాలు కూడా మారిపోతున్నాయి. వాస్తవం నా స్థానం కూడా లేదు ఇక్కడ. నేను ఏపీఎంఎస్ పెట్టా. ఏపీఎంఎస్ నేను దగ్గర ఉండి చేశానని చాలా మందికి తెలియదు. 6 లోడ్లు మెటీరియల్ దించుకున్నా నేను. ఎప్పుడు కూడా చూడు, కనే తల్లి ఎప్పుడు తగ్గిపోతుంది, పుట్టే బిడ్డ ఏమవుతాడు, పెరతా వస్తాడు. ఆ సూత్రాన్ని మనం ఎంచుకోవాలి. అయితే మీకు ఒక గొప్ప టీచర్లు ఉన్నందువల్ల వాళ్ళ మనసు మంచిదిగా ఉండడం వల్ల ఉన్నంతలో తక్కువలో కూడా ఎక్కువ చేశారు. వాళ్ళే సొంత డబ్బు పెట్టి చేశారు. ఈరోజు డెస్కుల పైన కూడా వెళ్ళడం లేదు నేను. వినుమా 2 రూములు వాళ్ళకి ఇచ్చాము. పాప మా తెలుగు మేడం అంట, కొత్తగా ఎయిడెడ్ స్కూల్ నుండి ఆమె ఇన్ఛార్జ్ అయితే ఆమె అన్ని పర్యవేక్షిస్తూ ఉంది. అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఇంకా మన పాఠశాల స్థాయి దాటింది. అవకాశవాద రాజకీయాలు చేస్తున్న టీడీపీని బహిష్కరిద్దామని తిరుపతి తుడా కార్యాలయం ఎదుట ఉన్న వైఎస్ఆర్ కూడలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఈ నిరసనలో భాగంగా నారా లోకేష్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. జీవోకు సెక్షన్ కు తేడా తెలియని వాళ్ళు టీడీపీ నాయకులని, ఇక స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో పట్టా పొందిన లోకేష్ నీకు కూడా తెలియదా అంటూ ప్రశ్నించారు. గూగుల్ తల్లిని అడిగినా సెక్షన్ అంటే ఏందో, జీవో అంటే ఏందో చెబుతుంది కదా అంటూ పేర్కొన్నారు. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేమందరము ఒక భ్రమల్లో ఉండేవాళ్ళం. ఆ భ్రమ ఎవరా అంటే, తిరుపతిలో ఇంతకు ముందు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆమె సుగుణమ్మ అని ఒక ఆమె ఉన్నది. ఆమె ఏదో బాగా ఎస్వి యూనివర్సిటీలో పీజీ వరకు చదువుకునిందంట. ఆమె చదువు ప్రకారం చూస్తే ఆమె ఏదో కొంచెం తెలివైన ఆమెకి ఏదో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందని అనుకున్నాం. ఇంతకాలం జెంటిల్ ఉమెన్ అని కూడా అనుకున్నాం. ఈరోజు పరిస్థితి ఏరా అంటే, ఒక్కసారిగా మా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా, తిరుపతి ప్రజలందరూ కూడా అవాక్ అయిపోయారు. దానికి కారణం ఏమంటే 22A అనేది జీవో అంట. ఇదేందో ఈ విచిత్రం నాకైతే అర్థం కాల. 22A అనేది ABCD అనేది సెక్షన్. ఆ సెక్షన్లు ఎందుకు పెడతారంటే, పబ్లిక్ పాలసీకి వ్యతిరేకంగా రిజిస్ట్రేషన్లు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పబ్లిక్ పాలసీని వ్యతిరేకించడం ఇష్టం లేని నిషేధిత భూముల జాబితాలని, అది ఎండోమెంట్ భూములు కావచ్చు, లేకపోతే రెవెన్యూ భూములు కావచ్చు, చెరువు స్థలాలు కావచ్చు, చొక్క భూములు కావచ్చు, లేదా దేవాదాయ శాఖ భూములు కావచ్చు, వీటన్నిటిని కూడా 22Aలో పెడతారు. ఇది ఆనవాయితీ. ఇదేరా అంటే జీవో అంట. అది అమ్మా, జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్. సెక్షన్ అనేది ప్రభుత్వం చేత చట్టం చేయబడింది సెక్షన్ అంటారు. ఈ సెక్షన్కి జీవోకి కూడా తేడా తెలియని మినిమం కామన్ సెన్స్ లేకుండా మీరు ఇచ్చిన సబ్జెక్టుని తీసుకొని ఆ పప్పు ఆ 23వ రాజు పులకేసి తిరుపతికి వచ్చి ఏమి పులకించిపోయినాడమ్మా ఆయన మీరు ఇచ్చిన సబ్జెక్టుగా? మాకైతే అర్థం కాల. ఈ చంద్రబాబు నాయుడు ఈ పనికిమాలలో కొన్ని గనేసి పప్పుని రోడ్ల మీద వదిలేసి ఆయన ఏం చెప్తే అది నేను నిజమని నమ్మే పరిస్థితికి వచ్చే వాళ్ళు ఏంద్రా అంటే జీవో ఇదని చెప్పి దాన్ని ఎత్తేయమని. సరే, మీ తెలుగుదేశం పార్టీ నాయకులకి, మీ పప్పుకి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఒక సవాల్ విసురుతున్నాం. మీరు 22A అనేది జీవో అన్నారు కదా, ఇది జీవోగా భావించి రేపు ఎన్నికల మేనిఫెస్టోలో 22A జీవోని ఎత్తేయమన్నారు కదా, ఎత్తేయమని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు దగ్గర మీరు పెట్టించగలుగుతారా? ఏరా పప్పు పెట్టించగలుగుతావు మీ ఆయనతో చెప్పా? ఏరా స్వామి నువ్వు ఇంత భయంకరంగా ఉన్నావు రే నాయన? ఏరా మీకు పదవి పిచ్చి పట్టిపోయి మీరు ఏదంటే చేస్తే
దాని అంతా ఒప్పుకుంటాం అనుకున్నారా? తిరుపతి ప్రజలు విద్యావంతులు, తెలివైన వాళ్ళు, అంత ఆషామాషిగా ఉండదు. తిరుపతి రాజకీయం అంటే రాష్ట్రంలోనే నెంబర్ 1 రాజకీయం. ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారిని, అభినయ్ రెడ్డి గారిని తట్టుకొని రాజకీయం చేయడం అంత సులభంగా కాదురా స్వామి. నువ్వు ఏరా అంటే తప్పుడు విషయాలన్నీ తీసుకొని వచ్చి దాన్ని జీవో అంటావు, వెంటనే దాని మీద రాజకీయం. అసలు మీరు జీవోకి ఒక సెక్షన్కి తేడా తెలియకోకుండా జీవో రద్దు చేయమంటారు ఏంది? ముందు మీరు తెలుగుదేశం పార్టీకి కానీ నిజంగా పెద్దలకు బుద్ధుంటే వీళ్ళు వెంటనే రాజీనామా చేయించాలా? మినిమం కామన్ సెన్స్ లేకుండా నా కొడుకు దగ్గర తప్పు చేయించేశారు వీళ్ళు. మా పప్పు అసలే వాడు తెలియలేనని నేను బాధపడతా ఉంటే వాడి తెలివిని ఇంకా పాతాళానికి తొక్కే మార్గం చేస్తున్నారు వీళ్ళు. ఈ కర్మ అని చెప్పేసి తిరుపతిలో ఉండి ఎవరైతే ఆ సూచన సలహా ఇచ్చారో వాళ్ళందరినీ ఇమ్మీడియట్ గా పార్టీని సస్పెండ్ చేస్తే తప్ప దీనికి వేరే మార్గం లేదు. స్వామి చంద్రబాబు చూసుకో, నీ కొడుకు గోయిందా గోయిందా. శ్రీపల్లి కొండేశ్వర స్వామి దేవస్థానం ప్రసాదంను దేవస్థాన పాలక మండలి వర్గం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అందజేశారు. సురుటుపల్లి శ్రీపల్లి కొండేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసిన నేపథ్యంలో ఆలయ చైర్మన్ ముని చంద్రశేఖర్ రెడ్డి, కార్యనిర్వహణ అధికారి రామచంద్రారెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరుపతిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి దేవస్థానం సారెను, స్వామివారి ప్రసాదాలను అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు మునివేలు, ఆనంద్, సురేష్, చిత్రరఘు, ప్రత్యేక ఆహ్వానితులు రాధాకృష్ణారెడ్డి, నాగలాపురం వైసీపీ నాయకులు అపరంజిరాజు మరియు ఆలయ అర్చకులు పాల్గొన్నారు. తూర్పు రాయలసీమ, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఎమ్మెల్సీ బరిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సన్నాక దయాకర్ రెడ్డి పోటీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు నిషేధరాజు అన్నారు. ముఖ్య అతిథులుగా జాతీయ కార్యదర్శి సునీల్ దియోదర్, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్ దియోదర్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో అవకతవకలకు పాల్పడకుండా ఒక మంచి నాయకుడిని ఎంచుకోవటమే ఈ శాసనమండలి సమావేశం ముఖ్య ఉద్దేశమన్నారు. యూనివర్సిటీ, కళాశాలల్లో, పాఠశాలల్లో ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించడానికి ఈ శాసనమండలి సమావేశం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. సన్నారెడ్డి దయాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్య, విద్య కుంటుపడితే అభివృద్ధిలో వెనకపడిపోతోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పుత్తూరు మండల అధ్యక్షులు శ్రీధర్, ప్రధాన కార్యదర్శి మునిస్వామి మరియు హిమిజా ప్రిన్సిపల్ లోకనాథ్, ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో వచ్చి మిమ్మల్ని అందరూ కూడా కలుసుకోవడం ఆనందంగా ఉంది. పెద్దలు ఇప్పుడు అనేక విషయాలు మీకు తెలియజేశారు. నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో చేస్తున్నటువంటి అభివృద్ధి, ప్రపంచ దేశాల్లో భారతదేశానికి వస్తున్నటువంటి గౌరవం, ఇవన్నీ కూడా మీకు పెద్దలు తెలియజేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. సొంత ఇంట్లో కన్నతల్లి, సొంత చెల్లి వద్దన్న బిడ్డగా ముద్రపడిన జగన్మోహన్ రెడ్డిని ఏ కుటుంబం బిడ్డగా ఒప్పుకోదంటూ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి పర్యటన ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఆవేశంతో రెచ్చిపోయి మరి ఆ స్థాయిలో ఉపన్యాసం మనం మొట్టమొదటిసారి వింటున్నాం. బహుశా ప్రజల్లోంచి ఏమాత్రం కూడా స్పందన కనపడడం లేదు. కార్యక్రమాల కోసం ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేసి రాజకీయ వేదికగా వాడుతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అసలు తాడేపల్లి నుంచి తెనాలికి రావాల్సిన అవసరం ఏముండింది ఈ రోజు ఈ కార్యక్రమానికి? నిన్ననే కదా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు బెంగళూరులో ఈ 2000 రూపాయలు ఏదైతే రైతు భరోసా కింద ఇవ్వాలో ఆయన నిన్న ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద నిన్న బట్టలు నొక్కారు ఆయన. ఆ కార్యక్రమం ముగియగానే ఈరోజు మన ముఖ్యమంత్రి ప్రత్యేకంగా హెలికాప్టర్లో తాడేపల్లి నుంచి తెనాలి 26 కిలోమీటర్ల దూరం ఆయన వేసిన రోడ్ల గురించో, కనీసం గుంతలు పూడ్చలేని రోడ్ల గురించో ఒకసారి అనుభవించుంటే దగ్గరే కాబట్టి బాగుండేది. కానీ ఆయన హెలికాప్టర్లో వచ్చి అక్కడ ఈ విధమైన ప్రసంగం చేయడం చాలా విచిత్రం. వాస్తవంగా ఎక్కడ చూసినా సరే డెల్టా ప్రాంతంలో రైతులు వాళ్ళు పడిన కష్టాలు వర్ణాతీతం. రాష్ట్రంలో అనేక సందర్భాల్లో తుఫాన్లు వచ్చినప్పుడు, పంట నష్టం జరిగినప్పుడు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు పర్యటించి రైతు కుటుంబాలను మనం ఆదుకోవాలి, ఆపద వచ్చినప్పుడే ప్రభుత్వం నిలబడాలనే భావన ఆయన అనేక సందర్భాల్లో వ్యక్తపరిచారు. కానీ ఈ ముఖ్యమంత్రికి మాత్రం ఎప్పుడు కదలలేదు. ఈ రోజు సుమారు 54,000 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి అందించామన్న ముఖ్యమంత్రి వాస్తవంగా అందులో చూస్తే రాష్ట్ర ప్రభుత్వం అందులో ఇచ్చింది 26,000. ఈ 26,000లో కూడా ఏ విధంగా ధరలు పెరిగిపోయినాయి. ఎంతమంది ఇదే మార్కెట్ యార్డ్కి తెనాల్లో రైతులు పోయి పొద్దు నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లో నిల్చుని చివరికి 2 పిండి కట్టలు తీసుకుని ఇంటికి వెళ్లే పరిస్థితి ఎట్లా మర్చిపోతారు? రైతు భరోసా కేంద్రాల్లో జరిగిన స్కామ్ 6,300 కోట్ల రూపాయలతోటి ఆయన చాలా గొప్పగా చెప్పుకుంటుంటే మరి ఇదే రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ఎందుకు జరగలేదు? ఎందుకు రైతులను ఇబ్బంది పెట్టారు?
రైతులు ప్రశ్నిస్తే ఎందుకు వాళ్ళపైన కేసులు పెట్టారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి. అంతేగాని ఒక రాజకీయ ప్రసంగం కోసం ప్రభుత్వ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని 175 నియోజకవర్గాల్లో పోటీ చేయమని ఆయన ఛాలెంజ్ చేయడానికి అవసరం ఏముంది? ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనడానికి రాజకీయ పార్టీగా ఖచ్చితంగా మేము సిద్ధమవుతున్నాం. ఎవరికి దమ్ము దీంట్లో అవసరం? జనసేన పార్టీ అందరికన్నా ముందు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజానికాని కోసం, రైతాంగం కోసం పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా ముందే నిలబడ్డారు. మీలో నిజాయితీ ఉంటే మీరు ఈరోజు కనీసం 10% మీ ఆస్తులు అమ్మి ఆత్మహత్య చేసుకున్నారే రైతు కుటుంబాలకి మీరు ఎందుకు ఆదుకోలేదు? క్లాస్ వార్ అంటున్నారే మీరు. మొన్నే కదా మీకు బిరుదు వచ్చింది. రాష్ట్రంలో కాదు దేశంలోనే అందరి ముఖ్యమంత్రుల కన్నా ధనికమైన మనిషి మన జగన్ రెడ్డి గారు. మరి ఆ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న డబ్బులు, ఆయన దగ్గర ఉన్న ఆస్తులు ఎందుకు మరి పేదవారికి పంచడం లేదు? తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం ఏపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, సినీ నటుడు మధునందన్, రాఘవేంద్ర శ్రవణ్, అక్షయ భూపాలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. ఏడుకొండల స్వామి వెంకటరమణ గోవింద గోవింద. సో ఇప్పటిలాగా ఈ సంవత్సరం కూడా వచ్చాము. సో ఈ సంవత్సరం ఈ బ్రేక్ దర్శనం అనేది కొంచెం టైమింగ్స్ చేంజ్ అయింది. 10:30 తర్వాత చేశారు 1 వరకు. చాలా బాగుంది, అంటే చాలా కంఫర్టబుల్ ఉంది మాకు కూడా రావడానికి. సో థ్యాంక్ యూ టు జేఓ గారు అండ్ సీఎం గారు. ఈ రకంగా మనం ఈ టైమింగ్ సెట్ చేయడం అనేది చాలా హ్యాపీ మా అందరికీ. అండ్ అందరూ ఈ సంవత్సరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. హ్యాపీ ఉగాది టు ఎవ్రీవన్ ఇన్ అడ్వాన్స్. అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా. అండ్ తిరుపతి స్టాఫ్కి అందరికీ మమ్మల్ని బాగా చూసుకున్నారు, బాగా దర్శనం చేయించారు. ఇక్కడికి రావడమే ఒక పాజిటివ్ ఎనర్జీ. ఈ ఎనర్జీ అంతా ఆ స్వామివారి ఆశీస్సులు మా మీద ఉండాలని, ఈ సంవత్సరం అంతా ఎనర్జీగా ఉండాలని, మళ్ళీ మళ్ళీ మాకు స్వామివారి దర్శనానికి పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక పాదయాత్ర అంటే దానికి ఒక పట్టుత్వం ఉండాలి. అది ఎడారి యాత్రగా తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు అంటే మేము రోడ్లు వేస్తే దానిపైన నడుస్తూ ఏమీ అభివృద్ధి కాలేదంటే అది సైకోకు సంబంధించిన పాదయాత్రగా కనబడుతున్నది. కానీ ప్రజల సమస్యని తెలుసుకొని ఏం చేయబోతామనే పాదయాత్ర మాత్రం కాదు అది. అందుకే చంద్రబాబు ఎప్పుడు కూడా నేను మారినానంటాడు, మేనిఫెస్టోని పెడతాడు. ఆ మేనిఫెస్టోలో మహిళా లోన్లు దోసినానంటాడు, ఇండ్లు ఇచ్చినానంటాడు, బ్రహ్మాండమైన అభివృద్ధి చేశానంటాడు. ఆ మేనిఫెస్టో గెలిచిపోయినాక మళ్ళీ కంప్లీట్గా ఔరంగజేబుకి ఏ విధంగా మనస్తత్వం ఉందో, ఔరంగజేబు ఏ విధంగా అన్నదమ్ములు దూరం చేశాడో, చంపినాడో, తండ్రిని ఏ విధంగా జైల్లో పెట్టాడో ఆ కోవకు చెందినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే శిలాపలకను కొట్టుకుంటా పోతూ అతను పాదయాత్ర చేస్తున్నాడు. ఒక సర్పంచ్ కాదు, ఒక ఎంపీటీసీ కాదు, ప్రజల్లో పలుకుబడి లేనివాడు. అది ఆ పాదయాత్ర వచ్చి శవయాత్రకు కనబడుతున్నది. పోతాడు పాదయాత్ర. ఎక్కడ చూసినా శిలాపలకలు కొట్టుకుంటూ పోతుంటే అది సైకోలకు సంబంధించిన పాదయాత్రగా నేను భావిస్తున్నాను. అతని గురించి ఎందుకంటే చిన్న పిల్లోడు, ఏమీ అనుభవం లేనివాడు, మాటలు రానివాడు, ప్రజల్ని మెప్పించలేనివాడు, గ్రామాల్లో తిరగలేనివాడు, ఏదో రోడ్ల పైన పరిగెత్తి ఏదో చర్చుకుంటూ పోతున్నాడు. అతని గురించి మాట్లాడేదానికి నాకు మనసు ఒప్పుకోకుండా. పిచ్చోడు దగ్గరికి పోయినామంటే పిచ్చోడు ఏం చెప్తాడో మెంటలోడు ఏం చెప్తాడో ప్రజలకు తెలీదు. అతను ఎప్పుడు ఉన్నాడో ఏం చేసినాడో అతనికి తెలిస్తే కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీడ ఇచ్చే చెట్టుని కోసేదానికి తిరుగుతూ ఉన్నారు. కోటీశ్వరులంతా ఓటైపోయినారు, భూ కబ్జాదారులు ఓటైపోయినారు. వాళ్ళందరూ పేదవాడికి చేసే అభివృద్ధి కార్యక్రమాల్ని జగన్మోహన్ రెడ్డి యొక్క రామరాజ్యానికి వ్యతిరేకంగా పనులు చేస్తూ నీడిచ్చే చెట్టును కొయ్యాలని ప్రయత్నంతో వాళ్ళు పోతున్నారు. ప్రజలు నీడిచ్చే చెట్టును నిలబెట్టుకుంటారు. జగనన్నని శాశ్వతంగా ముఖ్యమంత్రి చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయండి, వెల్లడించిన జిల్లా కలెక్టర్ మరియు రిటర్నింగ్ అధికారి హరినారాయణన్. సైబర్ క్రైమ్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలను అవగాహన పరచాలి,
సైబర్ క్రైమ్ నేరాలలో గల రికవరీ డబ్బును అతి త్వరలో రికవరీ చేసి బాధితులకు అందజేయాలి. నెలవారీ నేర సమీక్ష కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి. జగనన్న కాలనీ లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతంలో ఇంటికి 2 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 1.5 సెంటు ఇవ్వాలి. సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.